చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన ఒక యువతి విద్యా దేవాలయంగా భావించే కళాశాల ప్రాంగణంలోనే నరకాన్ని చూసింది. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం మత్తుబిళ్లల మాయాజాలమై చివరకు డార్క్ వెబ్ మాఫియా కోణానికి దారితీసింది. ఇది కేవలం ఒక అమ్మాయిపై జరిగిన అన్యాయం మాత్రమే కాదు, విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే అమ్మాయిల భద్రత ఎంత డొల్లగా ఉందో చాటిచెప్పే భయంకరమైన సంఘటన. పోలీసులు తెలిపిన వివరాలు, బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న బాధితురాలికి తోటి విద్యార్థి ఆశిష్ తనై ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. మొదట స్నేహం, ఆపై ప్రేమ పేరుతో మానసిక ఒత్తిడి తెచ్చి ఆమెను తన ఉచ్చులోకి లాక్కున్నాడు. అక్టోబర్ 2024లో కళాశాలలో ఉన్న డి బ్లాక్ 303లోనే ఆమెపై మొదటిసారి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగక ఆమె కళాశాలకు వచ్చే సమయాలను ఆసరాగా చేసుకుని లాక్ చేసిన క్లాస్ రూములలోనే ఏడాదిన్నర పాటు ఈ అకృత్యాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో అత్యంత భయంకరమైన విషయం నిందితుడు వాడిన మత్తు పదార్థాలు. ఐపిల్ అని నమ్మించి డార్క్ వెబ్లోని ఏఎన్సీ అంటే ఆల్ న్యూ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా సేకరించిన మత్తుబిళ్లలు, చాక్లెట్లను బాధితురాలికి తినిపించేవాడు. అవి తిన్న తర్వాత బాధితురాలు స్పృహ కోల్పోవడం, ఏం జరిగిందో గుర్తులేకుండా పోవడం వంటివి జరిగేవి. ఇది కేవలం వ్యక్తిగత నేరం మాత్రమే కాదని, దీని వెనుక మానవ అక్రమ రవాణా ముఠాల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏఎన్సీ అనే సంస్థ డార్క్ వెబ్ ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేయడం, దీనికి బెల్లంపల్లి మరియు ఢిల్లీలలో లింకులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్కు సంబంధించినదని అనుమానం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న మరో నిందితుడు ప్రవీణ్కు ఆమెను పరిచయం చేశాడు. ప్రవీణ్ ఆమె హాల్ టికెట్, ఆధార్ కార్డ్ తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అతను ఫిబ్రవరి 16న గండిమైసమ్మ వద్ద ఒక హోటల్లో ఆమెపై అత్యాచార ప్రయత్నం చేయగా ఆమె తప్పించుకుంది. ఈ అకృత్యం, సంస్థాగత నిర్లక్ష్యం, కళాశాల యాజమాన్యం నిందితుడికి కవచంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలికి అన్యాయం జరిగినప్పుడు అండగా నిలవాల్సిన కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేయడం అత్యంత దారుణం. నిందితుడు రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడే హెచ్ఓడి కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఒక నిండు ప్రాణం ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లేది కాదు. అంతర్గత కమిటీల పేరుతో విషయాన్ని కాలయాపన చేస్తూ బాధితురాలిని మరింత వేదనకు గురిచేశారు. ఈ ఘటన ప్రతి తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఒక హెచ్చరిక. స్నేహం ముసుగులో వచ్చే సైకోలు, డార్క్ వెబ్ వంటి అదృశ్య నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. వ్యవస్థలు విఫలమైనప్పుడు మౌనం వహించకుండా బాధితురాలి తల్లిలా ధైర్యంగా పోరాడాలి. విద్యా సంస్థలు కేవలం ర్యాంకుల కోసం కాకుండా విద్యార్థినీలకు ప్రత్యేక భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఈరోజు బాచుపల్లిలో జరిగిన ఈ అన్యాయం రేపు ఇంకోచోట జరగకూడదంటే చట్టం తన పనిని వేగంగా చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. బాచుపల్లి పోలీసులు నిజానిజాలు తేల్చి బాధితురాలికి న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. మరిన్ని వార్తా కథనాలు, విశ్లేషణలు, షార్ట్ వీడియోల కోసం లోకల్ వైబ్స్ను ఫాలో అవ్వండి.